సో మనం ఇంతవరకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈ అంతర్జాతీయంగా ఎలా ఉన్నది, తర్వాత ఇండియాలో అగ్రిగేట్ లెవెల్లో ఎలా ఉన్నదనేది మనము ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ సినారియో ఎలా ఉన్నదని చెప్పుకోవాలన్నప్పుడు మనము భారతదేశంలో వివిధ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఎంత ఉందని అంటే పోల్చుకోవడం, ఫస్ట్ ఇంటర్ స్టేట్ కంపారిజన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుడు ఏంటంటే మన తెలంగాణ యొక్క పరిస్థితి ఎలా ఉన్నదని కొంతవరకు మనకు దోహదపడుతుంది. సో కంపారిజన్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే మిగతా ఇంపార్టెంట్ రాష్ట్రాలలో అన్నిటిలో కాకుండా ముఖ్యంగా ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నది, ఏ రాష్ట్రాలలో తక్కువ ఉంది, అది మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎలా ఉన్నది అనేది మనము చెప్పుకోవాలన్నప్పుడు దీంట్లో మనకు కొంత గణాంకాలు చూసుకోవడం జరుగుతుంది. అంటే ఇండియాలో పొజిషన్ అంతర్జాతీయంగా ఇండియా పొజిషన్ ఏంటో చెప్పడం జరిగింది. 67 అవుట్ ఆఫ్ 111 కంట్రీస్ చెప్పుకోవడం జరిగింది. ఇక విత్ ఇన్ ఇండియా వివిధ రాష్ట్రాల్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏ పొజిషన్లో ఉన్నాయనేది అది మనకు రెండు విధాలు చెప్తాం. అంటే ఒకటి ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటెన్స్ ఎంత జనాభా మల్టీ డైమెన్షనల్ పావర్టీ పూర్ ఉన్నారు, తర్వాత వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటనేది ఈ పట్టిక ద్వారా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ పట్టికలు ఏంటంటే మనము ఈ ముఖ్యమైన స్టేట్స్ ఏవైతే హైయెస్ట్ మల్టీ పావర్టీ ఇండెక్స్ ఉన్న రాష్ట్రాలు కనిష్టంగా ఉన్నాయి, ఇవి కొన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు అవసరం ఉన్నప్పుడు మనకు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఏ రాష్ట్రాలలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎక్కువ ఉన్నది, ఏ రాష్ట్రాలలో తక్కువగా ఉన్నది, దాంట్లో మన యొక్క తెలంగాణ యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అనేది డిస్కస్ చేసినప్పుడు మనకి ఈ పట్టిక యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది. సో రాష్ట్రాల వారిగా చూసుకుందంటే ఏవైతే రాష్ట్రాలు ముఖ్యంగా బీమార్లో భాగంగా అనుకుంటామో ఆ రాష్ట్రాలలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎక్కువగా ఉన్నది. అంటే టాప్లో అంటే బీహార్లో 51.9% అంటే సగానికి పైన మల్టీ డైమెన్షనల్ పూర్ ఉన్నారు. సగానికి పైన అంటే 51 అంటే 52% ఆఫ్ పాపులేషన్ ఇన్ బీహార్ ఈ సఫరింగ్ ఫ్రమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. సో టాప్ పొజిషన్లో ఉన్నది, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి టాప్లో ఫస్ట్ ర్యాంకు ఇది ఉంటుంది. ర్యాంక్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి పొజిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫాలోడ్ బై జార్ఖండ్లో 42% జనాభా మల్టీ డైమెన్షనల్ పూర్ అంటే చాలా సఫర్ అవుతున్నారు. ఇక యూపీ సిచ్యువేషన్కి వచ్చే వరకు 37.71% థర్డ్ పొజిషను. సో మధ్యప్రదేశ్లో 36.65%. అంటే మీరు చూడండి మొత్తము దేశంలో 16.4 అనుకున్నప్పుడు ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నది చాలా. అంటే యావరేజ్ అని పోల్చుకుంటే ఇది మోర్ దాన్ డబుల్. యావరేజ్ భారతదేశంలో సగటు పొజిషన్ పోల్చుకుంటే ఏంటంటే ఈ రాష్ట్రాలలో పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఫిగర్ ఇస్ మోర్ దాన్ డబుల్. మోర్ దాన్ కొన్నిట్లలో మూడు రెట్లు కూడా ఉన్నది. ఎందుకంటే బీహార్కి వచ్చే వరకు 3 రెట్ల అధికంగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అతి తక్కువ అంటే ఆల్మోస్ట్ తక్కువ ఉన్న రాష్ట్రాలకు వచ్చే వరకు కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, తర్వాత పంజాబ్ పొజిషన్ వస్తుంది. ఈ రాష్ట్రాలలో ఈ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ సఫరింగ్ ఫ్రమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీస్ వెరీ లెస్ అంటే చాలా ఆల్మోస్ట్ 0.7% కేరళలో, 3.76% గోవాలో, 3.82% సిక్కింలో, తమిళనాడులో 5% కంటే తక్కువ జనాభా. అంటే 50% ఎక్కువ, 5% అంటే 1% కంటే తక్కువ. అంటే మనం రాష్ట్రాల పోల్చుకుంటే బీహార్కు కేరళ పోల్చుకుంటే మనం ఎంత డిఫరెన్స్ ఉన్నది. అంటే
ఈ సఫరింగ్ అనేది స్టేట్ టు స్టేటు ఎంత ఎక్కువగా ఉన్నది అంటే దీన్ని బట్టి మనము గమనించాలి. సో ఇక మన తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు ఏంటంటే తెలంగాణలో 12.31% పాపులేషను సఫరింగ్ ఫ్రమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. బట్ ఇక తెలంగాణకు వచ్చే వరకు 13.74%. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా సగటు కంటే తక్కువ జనాభా ఈ మల్టీ డైమెన్షనల్ పూర్ ఉన్నారు. సో ఆ విధంగా చూస్తే కొంత అంటే శుభసూచకం అనుకోవచ్చు. బట్ అలాగని అబ్సల్యూట్ చూసుకున్నప్పుడు ఏంటంటే రెండు రాష్ట్రాలు కూడా ఇట్ ఈస్ మోర్ దాన్ డబుల్ డిజిట్ రీచ్ అయింది. 12.31 అండ్ 13.74. మన కేరళతో పోల్చుకుంటే చాలా గ్యాప్ ఉన్నది. వీటి పొజిషన్ ఏంటంటే భారతదేశంలో 18వ పొజిషను తెలంగాణ అవుతే ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉన్నది. అంటే ఈ ర్యాంక్ పరంగా కూడా తెలంగాణ యొక్క ర్యాంకు 18 అంటే చాలా రాష్ట్రాలు మనకంటే మంచి పొజిషన్లో ఉన్నాయి అన్నట్టు. సో ఆంధ్ర కంటే మన పొజిషన్ కొంత వరుస ఉన్నట్టు మనకు పోల్చుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ బెటర్ పొజిషను. ఎందుకంటే ఓన్లీ 12.31% ఈజ్ బిలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ పూరు. సో తెలంగాణలో ఇది 13.74%. సో కాబట్టి కొంత బట్ భారతదేశం సగటుతో పోల్చుకుంటే ఆల్ ఇండియా లెవెల్తో పోల్చుకుంటే ఈ రెండు రాష్ట్రాలకు కొంచెం బెటర్ ఉన్నట్టు మనం ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. ఇక ఫర్దర్ డీటెయిల్స్కి వచ్చే వరకు ఈ తెలంగాణలో ఫర్దర్ డీటెయిల్స్కి వచ్చే వరకు ఏంటంటే ఇంకా కొంత డీటెయిల్ ఈ రూరల్ అర్బన్ ఏరియాస్లో ఎలా ఉన్నది అనేది చెప్తున్నాం. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇదివరకు ఈ యొక్క ఇండెక్స్ను అంచనా వేసేటప్పుడు రెండు ఇండికేటర్ని తీసుకోవడం. ఒకటి ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో పావర్టీ, తర్వాత ఇంటెన్సిటీ చెప్పడం. ఈ రెండింటిని కంబైన్ చేస్తేనే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇది రూరల్ అర్బన్ ఏరియాస్ పోల్చుకున్నప్పుడు రూరల్ ఏరియాస్లో 20.15% ఆఫ్ పాపులేషన్ ఈజ్ బిలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ, అంటే దే ఆర్ పూర్. అర్బన్ ఏరియాలో ఓన్లీ 5.1%. అంటే రూరల్ అర్బన్ ఏరియాస్ పోల్చుకుంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉన్నది, అర్బన్ ఏరియాస్ తక్కువగా ఉన్నది. ఓవరాల్గా 13.74% అంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నది. బట్ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే మన పావర్టీ అంచనాల ప్రకారం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో పావర్టీ లైన్ ఈజ్ లెస్ ఇన్ రూరల్ ఏరియా వెన్ కంపేర్డ్ టు అర్బన్ ఏరియాస్. బట్ ఇక్కడ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఏంటంటే ఈ రూరల్ ఏరియాస్లో పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు అర్బన్ ఏరియాస్. సో కాబట్టి కాంట్రాస్ట్ ఒకదాన్ని ఒకటి, సో అది ఉన్నంత మాత్రం ఇది ఉండాల్సిన అవసరం లేదనేది మనము గమనించాల్సిన అవసరము. ఇంకా ఇంటెన్సిటీకి వచ్చే వరకు 43.25 అంటే 43.01 ఓవరాల్గా 43. అంటే ఈ మధ్యలో ఎక్కువ డిఫరెన్స్. అంటే ఇంటెన్సిటీ అంటే ఈ యొక్క ఎంత దూరంలో ఉన్నారు వీళ్ళు, అంటే దాంట్లో ఎంత దూరం అనేది ఆ ఇండికేటర్ని బట్టి వెయిటేజ్ని బట్టి చేస్తున్నాం. కాబట్టి అది 43 ఉన్నది. 43 సగటు 43. రూరల్ అర్బన్ డిఫరెన్సెస్ పెద్దగా లేదు. సో ఓవరాల్ ఇండెక్స్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో 0.88 ఉంది, అర్బన్ ఏరియాస్లో 0.22 ఉన్నది, ఓవరాల్గా 0.059. సో కాబట్టి ఎంపీ అనేది మరి ఎక్కువైతే కనబడడం లేదు. అంటే నిజంగా చూసుకోవాలంటే కొంత తక్కువే ఉంది. బట్ అయినా పొజిషన్ చూసే వరకు 13.74% ఉన్నారు. తర్వాత ర్యాంకు చూసే వరకు 18th పొజిషన్ ఉన్నట్టు ఈ యొక్క తెలంగాణలో మనకు ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఏమైందంటే ఈ యొక్క పావర్టీ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కొలిచేటప్పుడు మనము హెల్త్, ఎడ్యుకేషను, లివింగ్ స్టాండర్డ్స్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో హెల్త్లో రెండు ఓసారి మన ఇండియాకి వచ్చే వరకు 3 తీసుకోవడం జరిగింది. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 2,
తర్వాత ఆర్ ఏమో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చెప్పుకోవడం జరిగింది. సో దాంట్లో తెలంగాణ పొజిషన్ ఈ ఇండికేటర్స్లో ఎలా ఉన్నది అంటే ఈ యొక్క ఇండికేటర్ ప్రకారము వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ హూ ఆర్ డిప్రైవ్డ్ ఇన్ ఈచ్ ఇండికేటర్, అంటే ఎంత జనాభా ఈ ఈ ఈ దీని ద్వారా డిప్రైవ్ ఉంటారు, అంటే ఈ యొక్క ఇండికేటర్లో న్యూట్రిషన్లో ఎంతమంది జనాభా సఫర్ అవుతున్నారు, చైల్డ్ అండ్ అడోలసెంట్ మోర్టాలిటీ ప్రకారం ఎంత జనాభా శాతం సఫర్ అవుతున్నారు, మెటర్నల్ హెల్త్ ప్రకారం ఎంత సఫర్ అవుతున్నారు, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్లో ఎంత సఫర్ అవుతున్నారు, స్కూల్ అటెండెన్స్లో, కుకింగ్ ఫ్యూయలు, సో తర్వాత శానిటేషను, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్. సో దీని ఏంటంటే ఫిగర్స్ ఇన్ ప్యారెంథిస్ అంటే రెండు ఇచ్చాం. ఒకటేమో ఒక ఫిగర్స్లో ప్యారెంట్స్ అంటే ఈ బ్రాకెట్లో ఇచ్చిన ఏంటంటే మొత్తము 100 అనుకుంటే ఈ ఇండికేటర్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అంటే మొత్తం 100 అనుకుంటే వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ఇండికేటరు. ఓకే, ఇదేంటంటే దీని ప్రకారం అంటే ఈ ఇండికేటర్ ఇదేమో బ్రాకెట్లో, సో బ్రాకెట్లో బయట ఏంటంటే ఎంత అంటే ఒక్కొక్క ఇండికేటర్లో ఎంత జనాభా సఫర్ అవుతున్నారు, సఫర్ అయ్యే జనాభా శాతమే. అంటే సో దీంట్లో చూసుకుందంటే న్యూట్రిషన్లో 31.1% ఆఫ్ పాపులేషన్ ఈ సఫరింగ్ ఫ్రమ్ న్యూట్రిషన్. సో అడోలసెంట్ చైల్డ్ అడోలసెంట్ మీటర్ ప్రకారం 1.38%. సో మెటర్నల్ అండ్ హెల్త్ పరంగా 10.9% సఫరింగు, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్లో 15.84 సఫరింగు, స్కూల్ అటెండెన్స్ ప్రకారం 2.10%. సో కుకింగ్ లాయల్ ప్రకారం 21.0%, శానిటేషన్ ప్రకారం 23.8%, డ్రింకింగ్ వాటర్ ప్రకారం 3.2% ఆఫ్ పాపులేషన్ ఈ సఫరింగ్, ఎలక్ట్రిసిటీ పరంగా ఓన్లీ 0.4, హౌసింగ్ పరంగా అరౌండ్ 20% సఫరింగ్. సో అసెట్స్ ఆస్తుల పరంగా అరౌండ్ 12.79 13%, బ్యాంక్ అకౌంట్స్ పరంగా మనకు 2.90%. వీటిని అంచనా వేసుకున్నప్పుడు ఏంటంటే ఏ ఇండికేటర్స్లో ఎక్కువ సఫరింగ్ ఉన్నది వాటిని మనం లిస్ట్ అవుట్ చేసినప్పుడు మనం ఫస్ట్ న్యూట్రిషన్ వస్తుంది. సో న్యూట్రిషన్లో 31% ఆఫ్ పాపులేషన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ న్యూట్రిషన్. తర్వాత శానిటేషన్ వస్తుంది. సో 23.8% ఆ పాపులేషన్ సఫరింగ్ ఫ్రమ్ అంటే లేక్ ఆఫ్ శానిటేషన్ ఫెసిలిటీస్, ఆ జనాభాకు సరి అయిన లేదు. సో తర్వాత వచ్చే వరకు ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, కుకింగ్ ఫ్యూయల్ 21%, తర్వాత ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, తర్వాత అసెట్స్. అంటే వీటిని ఆర్డరింగ్ చేసినప్పుడు మనకు ఏ ఇండికేటర్స్లో మనకి ఎక్కువ డిప్రైవేషన్ ఉన్నది, ఎందుకంటే రేపు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని పాలసీస్ మల్టీ డైమెన్షనల్ పావర్టీని ఎరాడికేట్ చేయాలంటే వీటి యొక్క సీరియస్నెస్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే సో కాబట్టి న్యూట్రిషన్, శానిటేషన్, తర్వాత ఈ కుకింగ్ ఫ్యూయల్, తర్వాత ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, వీటిని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే వాటిని అడ్రస్ చేస్తే మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గే అవకాశం ఉంది. అలాగని మిగతా ఏవైతే స్మాల్ పర్సంటేజ్ ఉన్నో వాటిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎందుకంటే ఈ తెలంగాణకు వచ్చే వరకు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలక్ట్రిసిటీలో ఓన్లీ 0.4 మనకు చూడొచ్చు. ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీలో మన తెలంగాణ రాష్ట్రము ముందున్నట్టు మనకు తెలుసు. సో దాంట్లో చాలామంది సఫర్ అనేది చాలా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంది. అలాగే చైల్డ్ అండ్ అడల్ట్స్ మోర్టాలిటీ రేట్లో కూడా కొంత తక్కువగా ఉన్నది, అంటే 1.38%. బ్యాంక్ అకౌంట్స్లో ముఖ్యంగా ఎందుకంటే ఈ మధ్యలో చాలా విధానపర నిర్వహణ, సో బ్యాంక్ అకౌంట్స్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ ఏ బ్యాంక్ అకౌంట్. సో ఆ విధంగా కూడా చాలా వరకు ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పరంగా కానీ ఈ యొక్క హెల్త్ పరంగా కానీ కొన్ని ఇష్యూస్ను అడ్రస్ చేయడం జరిగింది వాటిలో. సో బట్ అడ్రస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే మనకు న్యూట్రిషను తగ్గించాలంటే ఏంటిది, తర్వాత శానిటేషను, అంటే ఇవన్నీ కొంత న్యూట్రిషన్ అంటే ఇంటర్నల్ సమస్య, శానిటేషన్ అంటే ఎక్స్టర్నల్, అంటే బయట. న్యూట్రిషన్ అంటే మనిషి అంటే ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. శానిటేషన్ అంటే దానికి పరిశుభ్రతకు ఏవైతే నైబర్హుడ్లో ఇంట్లో
ఏవైతే చేయాలో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక సీరియస్నెస్ ఎక్కువ ఉన్నది. బట్ ఆ ఇండికేటర్ ఓవరాల్లో మన ఇండెక్స్కు కాంట్రిబ్యూట్ చేసే అంశాలు కూడా ఇవి ఎక్కువ. ఏది దాదాపు 30%, 28.85% బికాస్ ఆఫ్ 5% ఈ యొక్క ఇండికేటర్లో ఈ 28.5% న్యూట్రిషన్ శాతమే ఉంది వాటానే. సో తర్వాత 23.9% వాటా ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఉన్నది. తర్వాత శానిటేషన్ వాటా దాదాపు 10% ఉంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ యొక్క న్యూట్రిషన్కి సంబంధించినంత వరకు ఏంటంటే ఈ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషను ఎక్కువ ఉన్నది, తర్వాత దాని కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నది. బట్ ఇక్కడ శానిటేషన్కి వచ్చే వరకు దాని యొక్క శాతము తక్కువ ఉంది. కాంట్రిబ్యూషన్ 10% ఈజ్ కాంట్రిబ్యూటింగ్, బట్ 23.8% ఈజ్ సఫరింగ్. అంటే ఈ రెండింటి వ్యత్యాసాలు. ఎందుకంటే ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో వెయిటేజ్ అనేది ఈ యొక్క న్యూట్రిషన్తో కంపేర్ చేసుకుంటే శానిటేషన్కు ఇచ్చే వెయిటేజ్ ఓన్లీ తక్కువగా ఉన్నది. సో ఆ విధంగా 10% కాంట్రిబ్యూషన్ ఉన్నది. సో కాబట్టి అంటే ఈ శాతం పరంగా ఏంటంటే ఫస్ట్ న్యూట్రిషన్ అడ్రస్ చేయాలి, ఇయర్స్ ఆఫ్ స్కూలింగు, తర్వాత శానిటేషన్ ఇవన్నీ చూసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఈ ఇండికేటర్స్ మొత్తంలో ఎక్కడ మనం వీక్ ఉన్నదనేది ఈ యొక్క పట్టిక మనకు తెలియజేస్తుంది. ఇంకా ఫర్దర్గా సో వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ ఈజ్ బెటర్ దాన్ గుజరాత్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర వీటితో పోల్చుకుంటే తెలంగాణ బెటర్ పొజిషన్ ఉన్నది. ఏది ఈవెన్ కర్ణాటకతో పోల్చుకుంటే గుజరాత్లో 41.3%, మహారాష్ట్రలో 36%, బెంగాల్లో 33%, కర్ణాటకలో 33%. వీళ్ళంతా పూర్ ఉన్నారు. తెలంగాణలో ఓన్లీ 31.1% డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే 31%. బట్ గుజరాత్లో ఎక్కువ ఉంది న్యూట్రిషన్ సఫర్ అయ్యేది 31%. బట్ వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన బెటర్ ఉంది. బట్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు ఓవరాల్గా సిచ్యువేషన్. సో అది పోల్చుకుంటే సో వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం బెటర్ అని మనము సరిపుచ్చుకోవడం కూడా ఇక్కడ మంచిది కాదు. ఇంకా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. న్యూట్రిషన్ ఏంటంటే బెటర్ అని ఇది చెప్పుకోవడం జరిగింది. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏ విధంగా ఉన్నది మనము చూసుకుందాము. సో చూడొచ్చు మన డిస్ట్రిక్ట్లలో ముఖ్యంగా ఎక్కువ సఫర్ అయ్యేది అంటే పాపులేషన్ ఆఫ్ ద పూర్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ఆదిలాబాదు, మహబూబ్ నగరు, నిజామాబాదు. అంటే ఎందుకంటే ఈ పావర్టీ అంచనాలు మల్టీనేషనల్ పావర్టీ అంచనాలు ఈ 33 జిల్లాలు వచ్చిన తర్వాత కొన్ని సమస్యల వలన ఎందుకంటే ఈ మధ్యలోనే ఈ డిస్ట్రిక్ట్ వచ్చాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించిన గణాంకాలు అందుబాటులో లేకపోవడం వలన పాత 10 డిస్ట్రిక్ట్లకే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీని అంచనా వేయడం జరిగింది. సో వీటిలో పోల్చుకుంటే ఎక్కువ హైయెస్ట్ ఇన్ ఆదిలాబాద్, మహబూబ్ నగర్ అండ్ నిజామాబాదు. సో ఆదిలాబాదు జిల్లా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో కూడా మనం చాలా విధాలు చూసుకుంటే అవి పూరనే మనం భావించిందండి. సో నిజామాబాద్కి వచ్చే వరకు కూడా ఇక్కడ పూర్ అనేది ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ అంచనాలు వేసుకున్నప్పుడు మనం ఆల్రెడీ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అంకెపరంగా ఇదివరకంటే ఓవరాల్గా ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండలో హైయెస్ట్ ఉంది. అంటే వీటిని ర్యాంక్ చేసినప్పుడు ఏంటంటే ఆదిలాబాదు ఫస్ట్ ఎక్కువ ఉన్న అతి ఎక్కువగా ఉన్న జిల్లా అంటే ఆదిలాబాదు, తర్వాత మహబూబ్ నగరు, నిజామాబాదు ర్యాంక్స్ బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. మెదక్ 4th, నల్గొండ 5. సో వీటిలో ఎంత సీరియస్ ఉందంటే 27.43% ఆ పాపులేషన్ ఈజ్ హెడ్ కౌంట్ రేషియో ప్రకారం ఉన్నారు. 26.11% మహబూబ్ నగరు, 21.44% నిజామాబాదు, మెదక్లో 17.9%, నల్గొండలో
15.3%. వీటన్నిటిలో కూడా తెలంగాణ సగటు కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు ఇవి. వీటిలలో ఎక్కువగా ఉన్నది. సో వెన్ కంపేర్ టు అదర్ వన్. సో ఇక అతి తక్కువగా ఉన్న జిల్లాలు ఏమిటంటే మనకు హైదరాబాద్లో కనిష్టంగా ఉంది. ఓన్లీ 4.27% ఆఫ్ పాపులేషన్ సఫరింగ్ ఫ్రమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. తర్వాత 5.83 రంగారెడ్డి, సో కరీంనగర్, తర్వాత వరంగల్, తర్వాత ఖమ్మము. ఓకే, సో ఖమ్మం ఏంటంటే సగటున ఆల్మోస్ట్ ఖమ్మం యొక్క పొజిషను సగటున తెలంగాణ పొజిషన్కు దాదాపు మధ్యలో ఉన్నది. సో హైదరాబాద్, రంగారెడ్డి ఈ రెండు రాష్ట్రాలలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ చాలా కనిష్టంగా ఉన్నది. సో ర్యాంకులు కూడా అవే చెప్తున్నాయి. సో అది కూడా వేరే విధంగా చూసుకుంటే కూడా మనం ఇదివరకు కూడా ఈ పర్ క్యాపిటా ఇన్కము గురించి కూడా మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఏవైతే ఈ హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్ అనుబంధంగా ఉన్నాయో, వీటిలో భాగంగా ఉన్నాయో, వాటిల్లో కూడా తలసరి ఆదాయము ఎక్కువగా ఉన్నట్టు మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది. తర్వాత మల్టీ డైమెన్షనల్ పావర్టీ కూడా ఈ జిల్లాలో తక్కువగా ఉన్నది. ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ చివరకు వీటి మేడ్చల్ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలే కాబట్టి వీటిల్లో కూడా ఉన్నది. అంటే దాంతో తలసరి ఆదాయంతో కూడా కొంత సంబంధం ఉన్నట్టు కూడా మనము ఈ జిల్లాల వారి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక వివిధ అంశాల పరంగా, ఎందుకంటే మనము హెల్త్, ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి వచ్చినప్పుడు జిల్లాల వారిగా చూసుకున్నప్పుడు ఏంటంటే పాపులేషన్ డిప్రైవ్డ్ చైల్డ్ అండ్ అడోలసెంట్ మోర్టాలిటీ ఈజ్ 1.38% ఇన్ తెలంగాణలో. ద స్టేట్ ఈజ్ 22nd place అండ్ ఈజ్ బెటర్ పొజిషన్ దాన్ ఇట్స్ సిబ్లింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. అంటే సో తెలంగాణలో ఈ ఇండికేటర్ పరంగా అంటే ఇండికేటర్ ప్రకారంగా అంటే ఇది తెలంగాణలో 1.38%, బట్ ఏపీతో పోల్చుకుంటే ఇది కొంత బెటర్ ఉన్నట్టు ఇండికేటర్ చెప్పడం జరుగుతుంది. సో ఇఫ్ ఏ హౌస్ హోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి డిప్రైవ్డ్ ఇఫ్ ఎనీ చైల్డ్ అడోలసెంట్ అండర్ 18, అంటే ఇది ఏ విధంగా నిర్వహించాలనేది ఇక్కడ మనము చెప్పవచ్చు. అసెట్స్ పరంగా ఏంటంటే, ఆస్తుల పరంగా ఏంటంటే మనం చెప్పాం కదా, ఆస్తుల పరంగా 12.79% ఆఫ్ ద స్టేట్స్ పాపులేషన్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ అసెట్స్. ద హౌస్ హోల్డ్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ అసెట్స్ ఇఫ్ ద రెసిడెంట్స్ డూ నాట్ ఓన్. అసెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే రేడియో కానీ, టీవీ కానీ, టెలిఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ఎనిమల్ కార్ట్ అంటే ఎద్దుల బండి, బైసికల్, మోటార్ బైకు అండ్ రిఫ్రిజిరేటరు, వీటిల్లో లేనప్పుడు మనం వాటిని లేక్ ఆఫ్ అసెట్స్ కింద మనం పరిగణించదు. ఆ విధంగా చూస్తే 12.79% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఆ డిప్రైవ్డ్ ఆఫ్ అసెట్స్ ఈ దీని ప్రకారం. ఓకే, సో వీటిల్లో మనం చూసుకుంటే ఏంటంటే కొంతవరకు మనకు తెలంగాణ పరంగా చూసుకుంటే, ఇండియా పరంగా చూసుకుంటే ఏంటంటే మనకు ఏ స్టేట్స్లో పొజిషన్ ఎలా ఉన్నది, ఇక తెలంగాణకు వచ్చే వరకు పరిస్థితి ఎలా ఉన్నది మనము భావించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు వీటి గురించి చెప్పుకున్నప్పుడు ఏంటంటే మనకు పావర్టీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎంత ఉన్నది, దాంట్లో ఏ అంశాలలో మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. సో దీని పరంగా చూసుకున్నప్పుడు మనకు ఈ ఇండికేటర్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఇండికేటర్లో మనం చూడాలా అంటే తెలంగాణలో ఈ యొక్క డిప్రైవేషను మనకు 13.74% ఉంది, దాని 18th పొజిషన్ ఉంది. బట్ దీన్ని ఫర్దర్గా రెడ్యూస్ చేయాలంటే ఏ అంశాలపై మనము దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది, దీని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్లో దేని మీద, చైల్డ్ న్యూట్రిషను మనకు గణాంకాల ప్రకారం ఏంటంటే దీన్ని ఫర్దర్గా డిస్కస్ చేసినప్పుడు మన దగ్గర తెలంగాణలో చాలామంది ఈ పిల్లలు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్టంటింగ్, వేస్టింగ్, వీటిలో కొన్ని. సో పిల్లలకు పోషకాహారము ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో న్యూట్రిషన్ను మనం అంచనా వేస్తే, న్యూట్రిషన్ను ఫోకస్ చేస్తే
దానివల్ల ముఖ్యంగా చైల్డ్ న్యూట్రిషన్పై ఫోకస్ చేస్తే మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీని తగ్గించడానికి అవకాశం ఉంది. సో దేర్ ఫోర్ న్యూట్రిషన్ ఇన్ జనరల్, చైల్డ్ న్యూట్రిషన్ ఇన్ పర్టికులర్ కెన్ రెడ్యూస్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్ అంటే దానిలో. ఇక రెండవ ఏంటంటే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ పెట్టాము. ఇయర్స్ ఆఫ్ స్కూలింగు దాదాపు 24% కాంట్రిబ్యూషను ఈ యొక్క ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్లో ఉన్నది. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎంత డిప్రైవ్ అయ్యండి, ఎంతవరకు ఉంటుందంటే, సో దీన్ని ఏంటంటే కొంతవరకు స్కూలింగ్ కంటే ఎక్కువ అంటే రెగ్యులర్ స్కూళ్ళ కంటే ఎక్కువ ఆల్రెడీ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము, దాంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క అంశాన్ని మనము అడ్రస్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎందుకంటే స్కూల్ అటెండెన్సు పరంగా చూసుకుంటే మన చాలా వరకు ఓన్లీ 2.10% పాపులేషన్ అంటే చిల్డ్రన్ డూ నాట్ హ్యావ్ యాక్సెస్ టు స్కూలింగ్ అనేది ఇది చాలా తక్కువ. దాని యొక్క వాటా కూడా ఓవరాల్గా తక్కువ ఉంది. కాబట్టి ఇది కొంతవరకు అడ్రస్ చేశాము. బట్ నాణ్యత పరంగా కూడా మనము స్కూల్ అటెండెన్స్ని ఓన్లీ హూ ఆర్ అటెండింగ్ స్కూల్ కానీ బట్ వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే లెర్నింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది అది ఫర్దర్గా ఇంకా కొంత మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్సు కొలిచేటప్పుడు ఈ నాణ్యతను కూడా దృష్టి పెట్టుకున్నప్పుడు ఆ పరంగా మన తెలంగాణలో కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక కుకింగ్ ఫ్యూయల్ కూడా ఇప్పటికి కూడా ఏంటంటే 21% ఆఫ్ పాపులేషన్ డూ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ప్రాపర్ ఫ్యూయల్. ప్రాపర్ ఫ్యూయల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి ఈ వీటిలలో ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే కట్టెల మీద, కౌడంగ్ మీద, ఇతర ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీనే ఆధారంగా ఉన్నారు. కాబట్టి అంటే ఈ యొక్క మోడర్న్ ఫ్యూయల్ ఫెసిలిటీ పెంచాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఎల్పిజి యొక్క యాక్సెస్ టు ఈ చాలా జనాభా వరకు ఇంకా 20 అంటే పెంచడానికి అవకాశం ఉన్నది. దాంట్లో రకరకాల స్కీమ్ల ద్వారా చేయొచ్చు. ఈ శానిటేషన్ ద్వారా ఏది మధ్యలో ఈ రూరల్ అర్బన్ శానిటేషను, డ్రైనేజ్ సిస్టము, తర్వాత ఇంటింటికి శౌచాలయము వాటికి ప్రొవైడ్ చేయడం ఈ శానిటేషన్ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ అసెట్స్ చాలా వరకు ఇంకా ఓకే. ఇక వచ్చేవారికి ఏంటంటే మనకు ఫైనల్గా వచ్చేవారికి ఏంటంటే మనకు సజెషన్స్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాడు వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యంగా ఏంటంటే ఇండికేటర్స్ పై ఫోకస్ చేయాలి. ఇండికేటర్స్లో ఏ సెక్షను సఫర్ అవుతుంది, ముఖ్యంగా చిల్డ్రను, ఉమెను, కొంత ఈ సోషల్ గ్రూప్స్లో మనం చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా ఎస్టీస్లో ఎక్కువ ఉన్నట్టు మనం గమనించాము. ఆ సెక్షన్లో కూర్చుంటే తర్వాత డిస్ట్రిక్ట్స్ అంటే ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇండికేటర్సు చిల్డ్రను, న్యూట్రిషను, ఎడ్యుకేషను, శానిటేషను. సో సెక్షన్కి వచ్చే వరకు ఈ తర్వాత ఇక్కడ చిల్డ్రను, ముఖ్యంగా ఉమెను, డిస్ట్రిక్ట్ వచ్చే వరకు ఆదిలాబాద్, మహబూబ్నగర్ వీటిని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇంతవరకు ఏంటంటే మనము ఈ లెసన్లో ఏం నేర్చుకున్నామంటే ఈ ఎండిపి అంటే ఏంటి, ఎండిటి ఎలా కొడతారు, ఎండిపి ఎలా ఉన్నది, ముఖ్యంగా ఎండి యొక్క పొజిషను తెలంగాణలో ఉన్నది, రాష్ట్రంలో ఎలా ఉన్నది, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనము సజెషన్స్ ద్వారా ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. సో దీంతో ఏంటంటే పావర్టీ యొక్క అంశాన్ని మనం అబ్సల్యూట్గా కానీ మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి చెప్పుకున్నాం. కాబట్టి సో ఈ సమస్య గురించి అడ్రస్ చేయడం జరిగింది. ఇంకా వచ్చే దాంట్లో మిగతా ఏవైతే నెగటివ్ కొంత అంశాలు బాగుంటుంటే అసమానతలు, తర్వాత నిరుద్యోగత గురించి తర్వాత మనము చెప్పుకుంటాము. థ్యాంక్ యూ.